ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థన నేర్పుమయా. కిచ్చెమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. కిచ్చెమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము. నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థన నేర్పుమయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి నెలంతా మనలను కాచి కాపాడి సంరక్షించి మరలా తిరిగి ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన సన్నిధిని అనుభవించటానికి, ఆయన బల్లను సమీపించటానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మనము దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాము. చదవబడినటువంటి వాక్య భాగాన్ని చూచినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని 26వ వచనం నుండి 46వ వచనం వరకు కొన్ని వచనాలను మనము ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు రొట్టెను విరిచి, ఇది నా శరీరము, ద్రాక్షారసం ఇచ్చి, ఇది నా రక్తము అని తన శిష్యులకు ఇచ్చుట ద్వారా మనం ఎలాగైతే బల్లను ఆచరిస్తున్నామో ఆ రోజున వారు కూడా బల్లారాధన అయ్యింది. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఇదంతా ఇక యేసుక్రీస్తు ప్రభు నేను మనుషుల చేతికి అప్పగించబడుతున్నానని, ఇస్కరియోతు యూదా తనను అప్పగించటానికి తొందరపడుతున్నాడని, ఆయన అప్పగించబడే గడియ వచ్చిందని ఆయనకు తెలుసు. అయితే అక్కడి నుంచి వారు కీర్తన పాడారు. ఏం పాడారు? కీర్తన పాడారు. కీర్తన అనేటువంటిది చాలా మంచిది. నిత్యము దేవుణ్ణి కీర్తించాలి, నిత్యము దేవుణ్ణి స్తుతించాలి, నిత్యము దేవునికి పాటలు పాడాలి. యేసుక్రీస్తుతో ఉన్న శిష్యులు యేసుక్రీస్తుతో కలిసి వారు కీర్తన పాడారు. ఎప్పుడూ కూడా సంఘము కలిసి పాట పాడాలి, కలిసి పాట పాడాలి, కలిసి ప్రార్థన చేయాలి. పాటలో శక్తి ఉంది.
కీర్తనలో శక్తి ఉన్నది, కీర్తనలో ప్రభావం ఉన్నది, పాటలో మహిమ ఉన్నది. కనుక పాటలు పాడాలి, కీర్తనలు పాడాలి. భక్తుడైన దావీదు పాటలు పాడాడు, కీర్తనలు పాడాడు. ఆయా సందర్భాల్లో దేవుని సేవకులు, దేవుని యొక్క పిల్లలు, సంఘము పాటలు పాడారు. పాటలు పాడుట ద్వారా, కీర్తనలు పాడుట ద్వారా దేవుని యొక్క కార్యాలను చూచారు, దేవుని యొక్క శక్తిని కళ్ళారా చూచారు, వారు అనుభవించారు. ప్రియులరా, పౌలు శీలను చెరసాలలో ఉంచినప్పుడు, బంధకాల్లో వారు ఉన్నప్పుడు వారు దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు. మేము సువార్త చెబుతుంటే, మేము నీ పని చేస్తుంటే మాకు ఇలాంటి బాధలు ఎందుకు వచ్చినాయి, ఇలాంటి శ్రమలు ఎందుకు వచ్చినాయి? నీవు దేవుడు అయితే మాకు ఈ బాధ ఏంటి? మమ్మల్ని విడిపించలేవా? మేము చెరసాలలో ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని సణుక్కోలేదు. మనమైతే సణుక్కుంటాం, మనమైతే బాధపడతాం. ఇది సహజం. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు చాలా సణుగుడు వచ్చేస్తుంటుంది. శోధించబడువాడు ఎప్పుడునూ నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదట. ప్రతి శోధనలోనూ మనము దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి. శోధకుడు శత్రువగు సాతాను, విడుదలకు నాయకుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకములో ఉన్నంతకాలం, ఈ శరీరములో ఉన్నంతకాలం శత్రువు నిన్ను శోధిస్తాడు, శత్రువు నిన్ను కష్టపెడతాడు. వాడికి ఏమాత్రం అవకాశం నీవిచ్చినా, నీలో వాడికి ఏమాత్రం అవకాశం దొరికినా వాడు తప్పకుండా శోధిస్తాడు, తప్పకుండా నిన్ను శ్రమ పెడతాడు, శోధనలోనికి నడిపిస్తాడు. అలాంటి సమయంలో నిన్ను విడిపించగలిగిన వాడు యేసు ఒక్కడే. అప్పుడే నీవు యేసు క్రీస్తుకు పాటలు పాడాలి, కీర్తనలు పాడాలి, దేవుని మహిమపరచాలి. ప్రియులరా, మాకు ఇన్ని బాధలేంటి నీ పనిచేస్తుంటే అనుకోలేదు. కానీ వారు ఎలా పాడారో తెలిసినా, వారు ఏ విధంగా దేవుణ్ణి స్తుతించారో తెలిసినా, ప్రభువా నీ నిమిత్తము, నీ కొరకు, నీ స్వార్థ నిమిత్తము నాయనా మేము దెబ్బలు తింటాం మాకెంత ధన్యత, మేము బందీలుగా ఉండడం మాకెంత అదృష్టం, అదృష్టంగా భావించారు, అది ధన్యతగా భావించారు. హల్లెలూయా, హల్లెలూయా. నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. పరలోకమందు మీ ఫలము అధికమగును, గనుక మీరు సంతోషించి గంతులు వేయండి అని యేసయ్యే చెప్పాడు. నేను యేసుక్రీస్తు కొరకు తన్నులు తిన్నాను, యేసు ప్రభు కొరకు దెబ్బలు తిన్నాను, యేసుక్రీస్తు ప్రభు కొరకు నిందలు అనుభవించాను, యేసుక్రీస్తు నిమిత్తము చెరసాల్లోకి వచ్చామని వారు ఎంతో ఆనందంగా, సంతోషంగా పాటలు పాడారండి. కనుక మనము కష్టాల్లో కానీ, నష్టాల్లో కానీ యేసు ప్రభు పిల్లలమైన మనము ఎల్లప్పుడూ మనము దేవుని స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
ఆ దేవుని ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు అనగా కష్టాలే కలిగినను నష్టాలే కలిగినను స్తుతి పాటలే పాడుమా. కష్టాల్లో నష్టాల్లో అన్ని వేళల్లో అన్ని సందర్భాల్లో కూడా నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండాలి. అది సంగతి. నేనెల్లప్పుడూ యెహోవాను కీర్తించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవునికి స్తోత్రం. కనుక మనము నిత్యము దేవుణ్ణి కీర్తించేటువంటి వారిగా ఉండాలి. కనుక ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే ఆ పాడే కీర్తన అందరూ కలిసి పాడాలి. కనుక కీర్తనలు పాడడం మనము నేర్చుకోవాలి. సంఘము కలిసి ప్రార్థించాలి. ప్రార్థించుచు పాటలు పాడాలి. పాటలు పాడుచు ప్రార్థించాలి. దానిలో శక్తి ఉన్నది ప్రియులరా. అంతటా వారు కీర్తన పాడి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి గణపరిచి దేవుణ్ణి ఆరాధించి వారు ఒలీవల కొండకు వెళ్ళారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక మనం ఎప్పుడూ పాటలు పాడాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు పాడాలి. నీవు పని చేసుకుంటున్నప్పుడు పాటలు పాడాలి. అన్ని వేళల్లో నువ్వు దేవుణ్ణి కీర్తించాలి. నీకు నోరిచ్చింది అందుకోసమే, దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి, దేవుణ్ణి ఘనపరచటానికి, నిత్యము ఆయన సన్నిధిలో పాటలు పాడడానికి, నిత్యము ఆయన గురించి చెప్పడానికి మనకు నోరిచ్చాడు ప్రియులారా. తినడానికి కాదు, తిని బలం పొందుకొని శక్తి పొందుకొని మనకు శక్తినిచ్చిన దేవుణ్ణి స్తుతించటానికి మనకు నోరిచ్చాడు. కనుక మనం నిత్యము కూడా దేవుణ్ణి స్తుతించువారుగా ఉండాలి. ఆ ఒలీవల కొండకు వెళ్ళిన తర్వాత యేసు వారిని చూచి, మీరింతగా పాటలు పాడుతున్నారు, నన్ను స్తుతిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, అంతా బాగానే ఉంది, కానీ మీరందరూ అభ్యంతరపడతారు నా గురించి. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది. శత్రువగు సాతాను యొక్క దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంటుంది? గొర్రెల మీదనే సాతాను దృష్టి ఉంటుంది. గొర్రెలు చెదరిపోవడమే సాతానుకు సంతోషం. గొర్రెలు అనగా సంఘము అనగా దేవుని బిడ్డలు ఒక చోట కూడుకోవడం వాడికి ఇష్టం ఉండదు. గొర్రెలు అనగా దేవుని సంఘం కలిసి ఉండడం వాడికి ఇష్టం ఉండదు. సంఘమంతా కలిసి నడవడం వాడికి ఇష్టం ఉండదు. కలిసి మాట్లాడుకోవటం ఇష్టం ఉండదు. కలిసి పాట పాడడం వారికి ఇష్టం ఉండదు. కలిసి పని చేయటం వారికి ఇష్టం ఉండదు. కలిసి ప్రార్థన చేయటం వారికి ఇష్టం ఉండదు. ఎలాగైనా సరే వారిని చెదరగొట్టాలి. ప్రతి ఒక్కొక్కరిని ఒంటరిగా చేసేయాలి. ఎవరి మట్టుకు వారిని ఒంటరిగా చెయ్యాలి. వారు కలిసి ఉంటే ప్రమాదం, వారు కలిసి ఉండకూడదు, ఒంటరిగా ఉండాలి. అందుకంటాడు నహూము అంటాడు, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు అంటాడు. అందరూ కలిసి ఉంటే, ఒకరికొరకొకరు ప్రార్థన చేస్తే, అందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తే, అందరూ కలిసి దేవుని మాటలు వింటుంటే, వాక్యం వింటుంటే, అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే అక్కడ శక్తి, దేవుని మహిమ, గొప్ప కాపుదల ఉంటుంది ప్రియులరా. కనుక వారిని శత్రువు ముట్టలేడు, వాడిని ఏమీ చేయలేడు. కనుక మొట్టమొదటిగా వాడు చేసే పని ఏంటంటే చెదరగొడతాడు. చెదరగొట్టడానికి ముఖ్యంగా వాడు ఎవరిని కొడతాడో తెలిసిన, కాపరిని ఒక్క దెబ్బ కొడితే, కాపరిని గనక శోధిస్తే, కాపరిని గనక శోధనలో పడిపోతే, కాపరి గనక వీక్ అయిపోతే గొర్రెలు ఆటోమేటిక్గా చెదిరిపోతాయి. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోతాయి.
అన్న మాట ఎవరిని గురించి వ్రాయబడిందంటే గొర్రెల గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు గురించి ఆ మాట ప్రస్తావించబడింది. అదే ఇక గొర్రెల కాపరి అనగా మనుష్య కుమారుడు అప్పగింపబడిపోయే సమయం వచ్చేసింది. ఇక ఆయనతో ఉన్న వారందరూ చెదరిపోయేటువంటి సమయం వచ్చేసింది. మీరందరూ అభ్యంతరపడతారు, ఒక్కడు కూడా మీరు నా కొరకు నిలబడరు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోను అని వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పాడు. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలయలోనికి వెళ్ళేదను. అయితే ఈ కాపరి కొట్టబడిన తరువాత, అప్పగించబడిన తరువాత, వధించబడిన తరువాత, తిరిగి లేచిన తరువాత నేను గలయలోనికి వెళ్తాను అని జరగబోయే దాన్ని గురించి చెప్పాడు. అప్పుడు పేతురు వెంటనే ఏమన్నాడో తెలుసునా? అందుకు పేతురు అన్నిటికీ, మంచి చేయటానికి చెడ్డ చేయటానికి, అన్నిటికీ మాట్లాడడానికి, అన్నిటికీ కంగారే కదా. ఒక మాట మాట్లాడాడు, అందరూ అభ్యంతరపడినను నేను మాత్రం అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, నాయనా అందరూ నీ విషయంలో అభ్యంతరపడ్డా, అందరూ నీతో ఉండడానికి అభ్యంతరపడ్డా, నేను ఫలానా యేసుకు సంబంధించిన వాడిని చెప్పడానికి అభ్యంతరపడ్డా, నీతో ఉండడానికి అభ్యంతరపడ్డా కానీ నేను మాత్రం అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి ఒకే ఒక మాట అన్నాడు, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక ముందే నీవు 3 సార్లు బొంకుతావు. నన్ను ఎరుగనని చెబుతావు 3 సార్లు. నేను ఎరగనంటే ఎరగనన్నాడు అంతే. మరలా తిరిగి ఏమన్నాడంటే పేతురు, అతడు మరి ఖండితముగా నేను నీతో చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను. ప్రభువా, నీతో చావాల్సి వచ్చినా సరే నిన్ను ఎరగనని మాత్రం చెప్పను. అస్సలు ఆ మాట అనక నాయన, అలాగంటావేంటి నాయన, నన్ను అలాగంటావేంటి నాయన, నేను అసలు చెప్పను అన్నాడు. అక్కడ చూచినట్లయితే అదే అధ్యాయముల 66వ వచనములో ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలికాచుకొనుచుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవు నజరేయుడవైన యేసుతో ఉన్నవాడవు కాదా అనెను. ఏంటమ్మా నజరేయుడిని యేసు వాడినంటావేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియట్లా. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది ఏంటి అసలు అన్నాడంతే. మరలా తిరిగి ఆ పనికెత్తే అతను చూసి, వీడు వారిలో ఒకడిని దగ్గరున్న నిలిచి వారితో మరలా చెప్పాను. అతడు అస్సలు నాకేమీ సంబంధం లేదని చెప్పాడు. అలాగా 3 సార్లు బొంకేశాడు. ఇది మన అందరికీ తెలుసు ప్రియులారా. ఎందుకు బొంకాడు? సత్యములో నిలిచి ఉండడానికి శక్తి కావాలి, ప్రార్థన చేయటానికి శక్తి కావాలి, బోధించటానికి శక్తి కావాలి. అన్నిటికన్నా ముఖ్యముగా నీవు దేవునిలో నిలిచి ఉండడానికి శక్తి కావాలి. వానలొచ్చినా, వరదలొచ్చినా, ప్రాణాపాయము వచ్చినా, ఉపద్రవమే ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ ముట్టినా నీవు విశ్వాసములో దేవునిలో చిక్కు చెదరకుండా నిలబడాలి అంటే శక్తి కావాలి. నేను నిలబడతానని చెప్పాడు కానీ సమయం వచ్చేటప్పటికి బలహీనుడైపోయాడు, శక్తిహీనుడైపోయాడు. యేసుకు నాకు అసలు సంబంధమే లేదని ప్రాణాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేశాడు, తనను తాను కాపాడుకోవటానికి ప్రయత్నం చేశాడు, శత్రువులకు భయపడిపోయాడు. యేసుతో ఉండడానికి ఇష్టపడలేదు. యేసు కొరకు ఏదైనా అవసరమైతే చచ్చిపోతాను అని అనుకోలేదు ప్రియులరా. కానీ తరువాత ఈ యొక్క పేతురు పశ్చాత్తాపపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. యేసయ్య వారి కొరకు ఇచ్చిన
వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. వాగ్దానం కొరకు కనిపెట్టాడు, శక్తి పొందాడు. ఎలాంటి శక్తి అంటే ఒక్క ప్రసంగానికి 3000 మంది బాప్తిస్మం పొందారు. ఇంకా ఎలాంటి శక్తి అంటే పట్టుకోగానే ఎరగనని బొంకిన ఆ పేతురు ఇప్పుడు శక్తి పొందిన వాడై యేసు క్రీస్తు కొరకు ఆ మరణాన్ని చులకనగా ఎంచుకొని, మీరు చంపుతారా? మీరు చంపితే యేసయ్యలాగా నన్ను చంపడానికి నేను సరిపోను, అంతటి వాడిని కాదు, నన్ను తలకిందులుగా సిలువేయండని తలక్రిందులుగా సిలువ వేయించుకున్న గొప్ప విశ్వాసం యోధుడు, వీరుడు పేతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, పేతురు అభ్యంతరపడ్డాడు కానీ తిరిగి దేవుని చేత బలపరచబడ్డాడు. గలిలయకి ముందే వస్తాను అన్నాడు కదా, అలాగే వచ్చాడు. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు అలా చూస్తున్నారు? నేను ఎలాగ వెళ్తాం మీరు చూస్తున్నారు, మరలా తిరిగి అలాగ వస్తారు. పైనుండి శక్తి పొందారు, ఒక పట్టణాల్లో నిలిచి ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. అలాగే కనిపెట్టాడు, ఓపికతో శక్తిని పొందుకున్నాడు, బలం పొందుకున్నాడు. ఎవడైనా సరే నిలబడలేనివాడు, మాట్లాడలేనివాడు, కదులుచున్నవాడు, స్థిరత లేనివాడు, కదలకుండా స్థిరంగా నిలబడాలంటే, దేవుని కొరకు నిలబడాలంటే, మాట్లాడాలంటే, పని చేయాలంటే శక్తిని పొందాలి. శక్తి అవసరం. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని ఎవడు నిర్లక్ష్యం చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. చావవలసి వచ్చినను నేను చావనని చెప్పాడు కానీ నిలబడలేదు. పేతురు చెప్పిన మాట నెరవేరలేదు కానీ పేతురును గురించి యేసు క్రీస్తు చెప్పిన మాట నెరవేరింది. అప్పటికదే. తర్వాత యేసయ్య తన శిష్యుణ్ణి బలపరుచుకున్నాడు, పేతురును బలపరుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. నిలబెట్టడం అనేటువంటిది దేవుని వశంలో ఉంది. నీవు నిలబడటం అనేటువంటిది నీవు పడి ఉండుట, లేచి ఉండుట దేవుని చిత్తమే. కనుక నిన్ను నిలవబెట్టుటకు సమర్థుడాయన. కనుక నీవెప్పుడు నిన్ను నీవు, మనలను మనము దేవుని చేతులకు అప్పగించుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనం దేవుని చేతులకి అప్పగించుకోవాలి. ప్రియులరా, దేవుని చేతులకు అప్పగించుకుంటే ఆయన నిన్ను నిలబెడతాడు, నిన్ను దిట్టపరుస్తాడు. ఆయన గొప్ప దేవుడు, నిలబెట్టే దేవుడు, కట్టే దేవుడు, దిట్టపరిచే దేవుడు. కనుక మనము ప్రభు చేతులకు అప్పగించుకోవాలి. తిరిగి మరలా ప్రభు కొరకు కనిపెట్టాడు, దేవుని మాటను నమ్మాడు, వాగ్దానం కొరకు కనిపెట్టి వాగ్దాన ఫలాన్ని పొందుకొని ప్రభు కొరకు స్థిరంగా నిలబడ్డాడు. హల్లెలూయా. తరువాత వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఏమన్నాడో తెలిసిన, గెత్సెమనే తోటకు వచ్చేసాడు. ఇంక అర్థమైపోతుంది జరగబోయేదంతా అని తెలిసిపోతుంది. వచ్చి నేను ప్రార్థన చేసి వచ్చేంత వరకు కూడా మీరిక్కడే కూర్చుండుడని శిష్యులతో చెప్పాడు. పేతురును యాకోబును వెంటబెట్టుకొని వెళ్ళాడు. అందరిని అక్కడే కూర్చోమన్నాడు. వీళ్ళ ముగ్గురిని మాత్రం వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఏంటో ఈ స్పెషాలిటీ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా, యేసుతో ఉండుట, యేసుక్రీస్తుతో ప్రేమించబడడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎంతోమంది ఉంటారు కానీ అందరిలో కొందరు ప్రత్యేకించబడిన వారు ఉంటారు, కొందరు ప్రత్యేకంగా దేవుని చేత ప్రేమించబడుతున్న వారు ఉంటారు. అలాంటి వారిలో మనం ఉంటే ఎంత మంచిది. మీరు ఇక్కడే ఉండండి,
అని చెప్పిన వారితో కన్నా, ఒరే మీ ముగ్గురు మాతో రండి, నాతో ఉండండి, నాకు సహాయం చేయండి, నాతో ఏకీభవించండి, రండి అని ముగ్గురిని తీసుకెళ్ళాడు. అలాంటి వారిలో మనం ఉంటే ఎంత బాగుంటుంది. ఎంతోమంది వస్తారు పోతారు, కానీ దైవ సేవకునితో దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉన్నవాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు తప్పకుండా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. కనుక దైవజనునితో ఉండడం, దైవజనునితో కలిసి పనిచేయడం, దైవజనునితో కలిసి నడవడం, దైవజనునితో కలిసి ఆ అనుభవాలను పంచుకోవడం ఎంత గొప్ప ధన్యత ప్రియులరా. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు అలా ముగ్గురిని రమ్మన్నాడండి. కనుక మనం ఎప్పుడూ కూడా నలుగురిలోనూ ఉండి అవసరమైతే కబుర్లు చెప్పుకునే జాబితాలో, లేకపోతే ఏదో వచ్చేసి వెళ్ళిపోయే జాబితాలో కాకుండా అంటి పెట్టుకొని ఉండేటువంటి అనుభవంలో మనం ఉండాలి. నిత్యము దేవుని సేవకుణ్ణి లేకపోతే దైవ సన్నిధిని, సంఘాన్ని ఏకీభవించే మనస్సు ఉండాలి. కొంతమంది వస్తారు పోతారు. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా. కిచ్చెమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. కిచ్చెమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము. నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా.